దేవుని సేవలో 25 సంవత్సరాల ఆధ్యాత్మిక యాత్ర రెవరెండ్ డాక్టర్ చెల్లు హోషియాగారు మరియు చెల్లు ఎస్తేరు రాణిగారి 25 సంవత్సరాల సేవా జీవితం ఒక అద్భుతమైన సాక్ష్యం. జనవరి 1, 1977వ సంవత్సరంన చెల్లువిరాజు గారు భూలక్ష్మిగార్లకు కుమారుడిగా జన్మించిన హోషియాగారు దేవుని సేవకు సమర్పితమయ్యారు. తన బాబాయ్ చెల్లు సుదర్శన్ గారి అడుగుజాడలలో నడుస్తూ జూలై 7, 2000 సంవత్సరంలో నేలపోలు ప్రభాకర్ మరియు అమృతగార్ల ఏకైక కుమార్తె ఎస్తేరు రాణిని దైవ దర్శనంతో వివాహం చేసుకున్నారు. అనంతరం నర్సాపురం మండలంలో దేవుని సేవ కోసం గండిగూడెం గ్రామంలో సువార్త ప్రకటనను ప్రారంభించారు. సేవ ప్రారంభించిన రోజుల్లో కేవలం 4 సండే స్కూల్ పిల్లలు మాత్రమే ఉండేవారు. ఎన్నో వ్యతిరేకతలు, ప్రతికూల పరిస్థితులు, ఆహారం, నిద్ర, ప్రయాణ సౌకర్యాలు లేని కష్టాల మధ్యలోనూ వారు దేవుని సేవను విడిచిపెట్టలేదు. తల్లిదండ్రులు, బంధువులు ప్రోత్సహించకపోయినా సేవను వదిలేయమని బలవంతం చేసిన క్రీస్తుపై అచంచలమైన నమ్మకంతో వారి యాత్రను కొనసాగించారు. డాక్టర్ జయకుమార్ బాబుగారి నాయకత్వంలో దేవునితో కలిసి నడుస్తూ 2003వ సంవత్సరంలో కుమారుడు అభిషేక్, 2006వ సంవత్సరంలో కుమార్తె ప్రణుతి జన్మించారు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు దురాత్మలతో పోరాటం, క్రైస్తవ వ్యతిరేకుల దాడులు, ఇవన్నీ ఎదుర్కొంటూ పిల్లలను పెంచుకున్నారు. నూతనంగా నిర్మించిన మందిరంలో ప్రార్థన జరుగుతుండగా క్రైస్తవ వ్యతిరేకులు దానిని కాల్చివేశారు. రాత్రి వేళల్లో చిన్న పిల్లలతో ప్రయాణాలు, చేతబడి శక్తులతో యుద్ధం, దురాత్మలతో పోరాటం, ఇలా నిత్యం సమరం చేస్తూ అనేక ఆత్మలను ప్రభువు కోసం సంపాదించారు. గండిగూడెం, బెతేలు నగర్, మెట్టగూడెం, ముత్యాలమ్మపేటలలో సేవను విస్తరించి 200 కంటే ఎక్కువ బాప్తిస్మాలు ఇచ్చి అనేక మందిని దేవుని వైపు తిప్పారు. వీరిరువురు కలిసి అనేక కుటుంబాలకు ఆదర్శంగా నిలిచారు. బెతేల్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు డాక్టర్ జయకుమార్ బాబుగారు వీరిని తమ మినిస్ట్రీకి ఆది దంపతులుగా పలుమార్లు ప్రస్తావించారు. వీరి సేవా జీవితం ఇలాగే కొనసాగుతూ కుమారుడు అభిషేక్ దైవసేవలో, కుమార్తె ప్రణతి వైద్య సేవలో దేవునికి, ప్రజలకు సేవ చేస్తూ ఇంకా అనేక ఆత్మలను దేవుని కోసం సంపాదించాలని మనమంతా కోరుకుందాం.